బుల్లితెర రంగంలోకి యాంకర్లుగా అడుగుపెట్టి మంచి గుర్తింపుని తమకంటూ ఓ ప్రత్యేకమైన ఫాలోవర్స్ని సొంతం చేసుకున్న యాంకర్లు ఎందరో ఉన్నారు. అయితే ఇలాంటి యాంకర్లో ఓ ప్రత్యేకమైన స్థానం కలిగిన ఇంకొక యాంకర్ ఎవరు అంటే అనసూయ భరద్వాజ్ అని చెప్పాలి. బుల్లితెర రంగంలోకి ఓ సాధారణ యాంకర్గా అడుగు పెడితే ఒక ప్రోగ్రామ్కి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, గ్లామరస్ టచ్ ఇస్తే ఎలా ఉంటుందో చూడండి అంటూ తన గ్లామరస్ అందాలతో ఒక మంచి యాంకర్గా, ముఖ్యంగా యాంకర్ అంటే ఇలా కూడా ఉండాలి అన్నట్లుగా ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసి బుల్లితెర ఇండస్ట్రీని కొన్ని దశాబ్దాల పాటు తనదైన యాంకరింగ్తో, తనదైన గ్లామర్తో ఒక ఊపు ఊపేసింది. అలాంటి అనసూయ భరద్వాజ్ గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ మధ్య కాలంలో గనక గమనించినట్లయితే బుల్లితెర రంగానికి కాస్తంత విరామం ఇచ్చి వెండితెర మీద ఫోకస్ చేస్తూ మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుతో వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ప్రొఫెషనల్ లైఫ్ గురించి కావచ్చు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో, ముఖ్యంగా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటూ అన్ని విషయాలకి తన వంతుగా స్పందిస్తూ తన లైఫ్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అందరితో పంచుకుంటూ ఉంటుంది ఈ స్టార్ సెలబ్రిటీ. మరి అలాంటి అనసూయ భరద్వాజ్కి సంబంధించిన విషయాలు నెట్టింట్లో ఎన్నో సందర్భాల్లో ఎంత పెద్ద ట్రెండ్ని క్రియేట్ చేశాయో, ఎంత ట్రోల్కి గురయ్యాయో మనందరికీ తెలిసిందే. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయమే. స్వయంగా అనసూయనే తానిచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త గురించి ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు, తన వ్యక్తిగత జీవితంలో తన ఎదుర్కొన్న సమస్యల గురించి ఆవిడ మాట్లాడిన తీరు అందరినీ ఇంకొకసారి ఆశ్చర్యం పోయేలా చేశాయి. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే అనసూయ భరద్వాజ్ది ప్రేమ వివాహం అనే సంగతి మనందరికీ తెలుసు. ఆ విషయానికి వస్తే తానే ఎన్నో సందర్భాల్లో చెప్పింది తనదొక ఆర్థడాక్స్ కుటుంబం అని. ఇక తన భర్త బీహార్కి చెందిన వ్యక్తి, పైగా తన కుటుంబంలో కట్టుబాట్లు, పద్ధతులు చాలా ఎక్కువగా ఉంటాయని, తన తండ్రి చాలా స్ట్రిక్ట్గా ఉంటారని, ఇక ప్రేమించడం కాదు పెళ్లి చేసుకోవడానికి దాదాపు 8 ఏళ్లకు పైగా 2 ఫ్యామిలీస్తో ఫైట్ చేసి ఒప్పుకున్న తర్వాతనే పెళ్లి చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అలా తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త సుశాంత్ భరద్వాజ్ గురించి మాట్లాడుకొస్తూ, ఇక తన భర్త ఒక బిహారీ అని, వాళ్ళ కుటుంబం అంతా బీహార్కి చెందిన వాళ్ళని, కుటుంబ పరంగా మరియు అంతేకాకుండా పద్ధతులు, ఆచారాల పరంగా తన కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి చాలా వ్యత్యాసం ఉండడంతో పెళ్లి చేసుకోవడం అనడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ చెప్పుకొచ్చింది. పైగా తన భర్త వాళ్ళ ఇంట్లో అందరూ బిహారీ లాంగ్వేజ్లోనే మాట్లాడతారని, తనకి ఆ లాంగ్వేజ్ రాకపోయినప్పటికీ తన కోసం ఇంట్లో అందరూ హిందీ మాట్లాడుతూ ఉంటారని, తనదొక జాయింట్ ఫ్యామిలీ, తన అత్తగారు మామగారు కూడా తమతోనే కలిసి ఉంటారు అంటూ, ఒకవేళ అత్తగారింటికి గనక వెళ్ళినట్లయితే అక్కడి పద్ధతులని, ఆచారాలను పాటిస్తూ ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడుకొస్తూ తన 2 పిల్లలకి కూడా తెలుగు మదర్ అయినప్పటికీ చాలాసార్లు తెలుగులో మాట్లాడాలని చెప్తూ ఉంటాను, కానీ వాళ్ళు ఎక్కువగా హిందీలోను, అంతేకాకుండా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారని, తనకి బాగా కోపం వచ్చినప్పుడు లేదా ఎమోషనల్ అయినప్పుడు మాత్రమే ఇంట్లో తెలుగులో మాట్లాడుతూ ఉంటాను అంది. ఇక అందరూ అనుకున్నట్లుగా తాను ఒక స్టార్ యాంకర్ అవ్వడం, సినీ సెలబ్రిటీ అవ్వడంతో తన భర్త తనతో అన్ని విధాల ఎలాంటి సినిమాల్లో ఏం చేసినా ఏవి అనరని, చాలా ఫ్రీడమ్ ఇస్తారని, వీళ్ళిద్దరూ చాలా బాగా ఉంటారని అనుకుంటారు, కానీ తమ లైఫ్లో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ చెప్పింది. ఎన్నో సందర్భాల్లో తన భర్తకి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడం, చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగాయని, తాను నటించిన కొన్ని సినిమాల్లోనూ పోషించిన కొన్ని క్యారెక్టర్లు కొంతమందితో కలిసి నటించడం తన భర్తకి నచ్చకపోవడం, కొన్ని సందర్భాల్లో తన భర్త కూడా చాలా లోగా ఫీల్ అవ్వడం, ఇక తన ప్రొఫెషనల్ వైజ్ వచ్చిన ఎన్నో విషయాలలో చాలా సందర్భాల్లో వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ మరియు చాలాసార్లు మనస్పర్ధలు కూడా వచ్చి మాట్లాడుకోకుండా ఉన్నప్పటికీ తమ మధ్య ఉన్న ప్రేమ, పెళ్లి బంధం వల్ల అవన్నీ పెద్దగా కనపడలేదు అంటూ, కాకపోతే అందరూ అనుకున్నట్టుగా నా లైఫ్ అంతా చూసినట్టుగా అంత కలర్ఫుల్గా ఉంటుంది అనుకుంటారు, కానీ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలాంటి కష్టాలు, ఇబ్బందులు, మనస్పర్ధలు, గొడవలు, అపార్థాలు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. భార్యాభర్తలు అన్న తర్వాత అవన్నీ వచ్చినప్పటికీ వాటన్నిటిని అర్థం చేసుకుంటూ ఓపికతో ఒకరినొకరు అర్థం చేసుకుని వెంటనే జీవితం కొనసాగుతూ ఉంటుంది. అలానే మా ఇద్దరి మధ్య ఉంటుంది అంటూ తాను చెప్పుకొచ్చిన విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఇంకా చెప్పుకొస్తూ తనకి అసూయ అంటూ ఎవరి మీద ఉండదని, తనకు అసూయ ఉంది అంటే తన భర్త మీదే తప్ప, ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియాలో తన మీద జరిగిన ట్రోలింగ్కి తన భర్త ఎప్పుడూ రెస్పాండ్ అవ్వలేదని, పైగా తనని కూడా తన భార్య మీద డిపెండ్ అవుతారని, ఆమె ఎలా ఉన్నా పెద్దగా పట్టించుకోడని, తన మీద కూడా ఎన్నో నెగిటివ్ కమెంట్స్ వచ్చినప్పటికీ ఎవరో ఏదో అన్నారని, వాళ్ళెవరో మనకు తెలియని వాళ్ళ గురించి మనం ఎందుకు బాధపడాలి అని వదిలేస్తారే తప్ప ఎప్పుడు ఆ విషయాల గురించి పట్టించుకోలేదు. పైగా నన్ను కూడా బాధపడొద్దని ఎన్నో
చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు అంటూ మొట్టమొదటిసారిగా అనసూయ భరద్వాజ్ తన భర్త సుశాంత్ భరద్వాజ్ గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయాలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.